తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉదయం పులివెందుల్లోని ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి నివాసంలో సిబిఐ అధికారులు భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి ప్రస్తుతం హైదరాబాద్ తరలిస్తున్నారు. భాస్కర్ రెడ్డి సాక్ష్యాలు తారుమారు చేశారని అభియోగాలు ఉన్నందున సిబిఐ విచారించి అరెస్ట్ చేశారు. అలాగే అవినాష్ రెడ్డి మీద కూడా ఆరోపణ ఉండటంతో హైదరాబాద్ లో ఉన్న అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వివేకానందరెడ్డి హత్య కేసులో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎవరైతే అవినాష్ రెడ్డి ఉన్నారో అవినాష్ రెడ్డి తండ్రి అయిన భాస్కర్ రెడ్డిని ఈరోజు సిబిఐ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయమే పులివెందుల్లోని భాస్కర్ రెడ్డి ఇంటికి చేరుకున్న సిబిఐ అధికారులు అక్కడ ఒక గంట సేపు పాటు ఆయన విచారించిన తర్వాత ఇమీడియట్గా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్కి సంబంధించి కూడా వాళ్ళ సతీమణి లక్ష్మికి కూడా సిబిఐ అధికారులు సమాచారం అందించారు. ప్రస్తుతం మనం అవినాష్ రెడ్డి ఇంటి దగ్గరే ఉన్నాం. ఇక్కడికి సంబంధించి ప్రస్తుతం మనం ఇక్కడ సెక్యూరిటీ చెప్పే దాన్ని బట్టి చూసుకుంటే అయితే అవినాష్ రెడ్డి మాత్రం ఇంట్లో లేరనే తెలుస్తుంది. దీనికి సంబంధించి సిబిఐ అధికారులు కూడా ఇక్కడికి రావాల్సి ఉండగా ఇక్కడ అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి మనకున్న తాజా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఇక్కడ హైదరాబాద్లోని గాయత్రి నగర్లో జూబ్లీహిల్స్లోని మనం అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నాం. ఈ ఇల్లు మాత్రం ఈ అవినాష్ రెడ్డి తల్లి అయిన లక్ష్మి గారి ఇల్లు అనే తెలుస్తుంది. ఇక్కడికైతే ఖచ్చితంగా అవినాష్ రెడ్డి వస్తారని చెప్పి సమాచారం అందుతుంది. కానీ ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్న సెక్యూరిటీ సంబంధించి వీళ్ళెవరు కూడా ఇక్కడ అవినాష్ రెడ్డి లేరనే తెలుస్తుంది. మొత్తానికి ఈ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుందనే చెప్పొచ్చు. ఎవరైతే వివేకానంద రెడ్డి తండ్రి ఉన్నారో భాస్కర్ రెడ్డిని ఈరోజు సిబిఐ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన క్రమంలో కూడా వైసీపీ శ్రేణులు కానీ కార్యకర్తలు కానీ అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. మొత్తానికి తమ వాహనాల్లో హైదరాబాద్ తరలిస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ కేసులో సిబిఐ ఇప్పటికే భాస్కర్ రెడ్డిపై అనేక అభియోగాలు నమోదు చేసింది. 2 సార్లు విచారణకు పిలిచింది. ఇప్పుడు అరెస్ట్ చేసింది. మొత్తానికి ఈ కేసులో చూసుకున్నట్టయితే ఈ వివేక హత్య కేసులో ఆధార్ల ట్యాంపరింగ్తో పాటు కుట్రలో భాస్కర్ రెడ్డితో పాత్ర ఉందని సిబిఐ అభియోగాలు నమోదు చేసింది. తాజాగా ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో కూడా కీలక అంశాలు ప్రస్తావించింది. ఉదయ్ కుమార్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి, అతని తండ్రి భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలతో కలిసి ఈ ఆధారాలు తారుమారు చేశారనేది కూడా సిబిఐ రిమాండ్ రిపోర్ట్లో ఉంది. వివేక చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత వీళ్ళందరూ భాస్కర్ రెడ్డి ఇంట్లో కలుసుకున్నారని, అది వివేక హత్య ముందు కూడా నిందితులందరూ కూడా భాస్కర్ రెడ్డి ఇంట్లో కలుసుకున్నారని చెప్పి సిబిఐ అభియోగం నమోదు చేసింది. మొత్తానికి ఈరోజు ఈ జరుగుతున్న మొత్తం ఈ విషయంలో అయితే భాస్కర్ రెడ్డి పాత్ర పూర్తిగా ఉందని చెప్పి సిబిఐ ప్రస్తావించింది. భాస్కర్ రెడ్డి విచారణకు సిబిఐ 2 సార్లు కూడా పిలిచింది. అటు ఎంపీ అవినాష్ రెడ్డి ఇదే కేసులో సిబిఐ ముందు 4 సార్లు విచారణకు హాజరయ్యారు. అటు ఇదే కేసులో కూడా భాస్కర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో కొత్తకొండం వెలుగులోకి వచ్చింది. దస్తగిరి అప్రూవర్గా అనుమతించవద్దని కూడా భాస్కర్ రెడ్డి కోర్టును కోరారు. ఈ వాదనలు విన్న సందర్భంగా వివేకారెడ్డి హత్య కేసులో కూడా మొత్తానికి ఎవరైతే సునీల్ యాదవ్ ఉన్నారో అతని తల్లిని వివేక లైంగికంగా వేధించడం వల్లే వివేకాను సునీల్ యాదవ్ హత్య చేశారని కూడా భాస్కర్ రెడ్డి తరపు న్యాయవాది కూడా కోర్టులో వాదనలు వినిపించారు. ఈ వాదనలు విన్న పిమ్మట తదుపరి విచారణకు కూడా తెలంగాణ హైకోర్టు మొత్తానికి వాయిదా వేసింది. ఈ ఉదయం పులివెందుల్లో భాస్కర్ రెడ్డి ఇంటి దగ్గర పెద్ద సంఖ్యలో సిబిఐ అధికారులు వచ్చి ఆయన విచారించిన తర్వాత ఉన్న చోటనే అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కుటుంబ సభ్యులు మినహా మిగిలిన వారిని ఎవరిని అనుమతించలేదు. ఆ తర్వాత భాస్కర్ రెడ్డి అదుపులో తీసుకున్నట్టు కూడా వెల్లడించారు. ప్రత్యేక వాహనాల్లో అధికారులు భాస్కర్ రెడ్డి హైదరాబాద్ తరలిస్తున్నారు. హైదరాబాద్ తరలించిన తర్వాత ఇక్కడ దానికి సంబంధించి మెడికల్ మొత్తం అంతా అయిన తర్వాత కూడా సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి ముందు కూడా ఈ భాస్కర్ రెడ్డిని పిలవడం జరుగుతుంది. సిబిఐ కోర్టు కూడా దీనికి సంబంధించి కూడా అరెస్ట్ చేయడం కూడా ఈరోజు పెద్ద ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి సిబిఐ న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన తర్వాత రిమాండ్ విధించే అవకాశం కూడా ఉంది. అలాగే ఈ కేసులో తర్వాత ఉన్న అవినాష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఇతన్ని కూడా సిబిఐ ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మనం అవినాష్ ఇంటి రెడ్డి దగ్గర జూబ్లీస్ అవినాష్ ఇంటి దగ్గర ఉన్నాం. కానీ ప్రస్తుతం అవినాష్ రెడ్డి అయితే ఇంట్లో లేరనే తెలుస్తుంది. బెంగళూరులో ఉన్నారని చెప్పి ఒకసారి, లేదా ఇంట్లోనే ఉన్నారని చెప్పి ఒకసారి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ రోజు అయితే మొత్తానికి అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్లోని అవినాష్ రెడ్డి ఇంటి దగ్గరే ఉన్నాం. ఈరోజు మొత్తానికి సిబిఐ అధికారులు కూడా ఇక్కడ ఎవరో రాలేదనే విషయం కూడా మనకు తెలుస్తుంది. కెమెరామ్యాన్ భానుతో కుమార్, ప్రైమ్9 న్యూస్, హైదరాబాద్.